సెలవిచ్చిన ప్రకారం పిలిచి చేయడానికి ప్రభు సెలవిచ్చిన తన నుంచి ప్రార్థనలో ఉందాం. ప్రభు శరీరం మధ్యలో నడుస్తుండగా అప్పగింపబడిన రాత్రి ప్రభు పిలిచి తన పిల్లలకి ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మనం కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కోసం శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడని, లోకానికి వచ్చినటువంటి దేవుడు మన కోసం బలైపోయినాడని, ఆయన ఈ పనులు నాగలి సాలలో తున్నబడిందని ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని సొగసుల స్వరూపాన్ని ఆయన కోల్పోయినాడు. నిన్ను నన్ను రక్షించడం కోసం ఆ యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు శరీరం మన మధ్యలోకి వస్తున్నాం. మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరు మనం పరీక్ష చేయరు, మనమే పరీక్ష చేసుకొని అయోగ్యంగా చేతులు వేయకుండా యోగ్యత కలిగి ఏమన్నా తప్పిపోయిన పొరపాటు జరిగింటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు శరీరంలో పాల్పంపులు పొందాలి. అలా క్షమాపణ అడగకుండా పాల్పంపులు అయోగ్యంగా చేతులు వేస్తే శిక్ష ఉంది. ఎన్నో రోగులైనారు అన్నాడు, బలహీనులైపోయినారు అన్నాడు, కొంతమంది నిద్రించుతున్నారు అన్నాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, యోగ్యత కలిగి ప్రభు యొక్క శరీరంలో చేతులు వేద్దాం. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రభుని కొందరు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి మీ శరీరాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెలెత్తుకొని పిలిచి ఏమైనా మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. మీ కొందరు స్తోత్రము తండ్రి. మీ శరీరాన్ని బట్టి మీ కొందరు స్తోత్రము తండ్రి. అయ్యా, మీ శరీరం నాగల స్థానం వెళ్తున్నప్పుడు మీ సొగసుల స్వరూపాన్ని కోల్పోయినావు. మా కోసం మీ లోకానికి దిగి వచ్చిన మీ కొందరు స్తోత్రము ప్రభు. ప్రతి బిడ్డలు ప్రభు ఆయన దర్శించండి, అయోగ్యుల చేతులు వేయడం సాయం చేయండి. మీ పరిశుద్ధమైన శరీరాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యోగ్యత కలిగి ప్రభు మీ శరీరంలో పాల్గొంటూ పొంది ప్రభు మీ రాజ్యంలో చేతులకు సాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ప్రతి బలహీనతను విడిపించమని, మరణం వరకు నమ్మకస్తులుగా సాక్షులుగా మిమ్మల్ని లేవనెత్తమని ధైర్యపరచమని, మీ కార్యము జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క శరీరం, పరిశుద్ధమైన శరీరం మన మధ్యలోకి వస్తుండగా మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు శరీరం బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు ఈ కుడి హస్తాలు పైకి చూపిస్తే మధ్యలోనికి ప్రభు శరీరం వస్తుంది. కొంచెం కొంచెంగా వేసి ప్రభు శరీరాన్ని తీసుకోండి. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారు కుడి హస్తాలు పైకి చూపండి. జ్ఞాపకం చేసుకుని చేయడానికి ప్రభు సెలవిచ్చిన ప్రకారం ప్రభు రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభుని వందనాలు స్తోత్రాలు. మేము పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
తండ్రి నాయన మా కోసం మీ శరీరంలో ప్రభు నా శిలువ మానుపైన ఒక రక్త బొట్టు కూడా లేకుండా మీ శరీరంలో రక్తమల్లా కాల్చారు మమ్మల్ని రక్షించడం కోసం ప్రభు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ రక్తం ద్వారా పాప క్షమాపణ దొరికింది. మేము ప్రభానైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడే గొప్ప అవకాశం మీకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని బ్రతికించిన దేవుడు నీకు వందనములు స్తోత్రములయ్యా. నీ రక్తాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభానైనా. అయోగ్యతలో ఎవరైనా చేతులు క్షమించమని యోగ్యత కలిగి తీసుకొని మరణం వరకు నీకు నమ్మకంగా నీ సాక్షులుగా ప్రభా నీ నామానికి మహిమ వచ్చినట్టుగా బ్రతుకున్నట్లుగా తన అనేకులకు ఎదుట నీ సాక్షిగా బిడ్డలుగా నిలబడినట్టుగా ప్రభా అగ్నిలో లాగినట్టుగా కొందరినైనా రక్షించడానికి మీ బిడ్డలు పురుగులు పండి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క రక్తం మన మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెంగా పుచ్చుకోండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా పాపము. నీ రక్తధారలే నీలా పాపి కషాయమిచ్చును. నీ రక్తధారలే నీలా పాపి కషాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నటించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. ప్రభు శరీరం ప్రభు రక్తం ఎవరికైనా అందనట్లయితే మీ గుడి స్థలపై చూపండి. మీ మధ్యలోని ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకురాబడుతుంది. మిగిల్చబడినటువంటి ప్రభు శరీరాన్ని బట్టి మిగిల్చబడిన ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభుని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఈ పరిచయలో ప్రతి అవసరం మీరు తీరుస్తూ ముందు నడిపించడానికి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ శరీరాన్ని బట్టి మీ రక్తాన్ని బట్టి వందనాలు ప్రభువా. దాన్ని మిగిల్చబడింది ఇంకా అనేక ప్రజలు రక్షణలోకి వచ్చినట్టు కార్యం జరిగించండి. ఈ గ్రామంలో పల్లె పల్లె స్వార్థ ద్వారా ఇంకా ప్రభు ఎందరైతే రక్షణలోకి రావాలో వారందరినీ కూడా రక్షణలోకి నడిపించండి. గ్రామాల్లో పట్టణాల్లో అనేక దైవజనులు మీరు నిలబెట్టుకున్నారు. వారి ద్వారా కూడా ప్రభువాన్ని మీరు వాడుకొని అనేక ప్రభువాన్ని ఈ వైపు నీ మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మిగిల్చమని మీ శరీరం మిగిల్చమని మీ రక్తాన్ని వారు కూడా ప్రభువానైనా తీసుకోవడానికి వారికి మార్గం రక్షణ దయచేయమని కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. చేర్చబడిన బిడ్డలలో కూడా ఎవరైనా బాప్తిస్తాల కోసం సిద్ధపడితే వారిని కూడా మీరు దర్శించండి, కార్యం జరిగించండి ప్రభువా. వారి మనసులో ఉన్నటువంటి ప్రభువా ప్రతి ఒక్క బలహీనతను తొలగించి త్వరపెట్టి ముందుకు నడిపించండి ప్రభువా. వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించి వారు కూడా ప్రభు మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకోవడానికి మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మందిర పరిచయం కావాల్సినటువంటి ప్రతి అవసరాలను మీరు తీర్చండి. మీకు వందనములు స్తోత్రములయ్యా. చేర్చబడినటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదించండి ప్రభు. వెలుగొండ ప్రాంతంలో నుండి ప్రభువానైనా మంచినీళ్ళ గోవిందిన ప్రాంతంలో నుండి ప్రభువానైనా అదేవిధంగా ప్రభా కోటపాడు ప్రాంతంలో నుండి ప్రభువానైనా వచ్చినట్టు యాలూరు ప్రాంతంలో నుండి వచ్చినటువంటి మీ ప్రియ బిడ్డలు ఉన్నారు. ఇక్కడ వారందరినీ మీరు దీవించండి,
చాలా దూర ప్రాంతంలో వచ్చి చేర్చబడిన మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల అవసరతను మీరు తీర్చమని ప్రభా నేను మీ బిడ్డలను కొరత ఏమైతున్నాయి సమస్త మీరు ఎరిగిన కూడా సహాయం చేయమని, చక్కని ఆరోగ్యం చేత నింపమని ప్రభావ మీ బిడ్డలకు మేలు చేయమని, అంధకార శక్తుల అధికారం అంతా బంధించమని, మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రభు పరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి కానుకలు సమర్పిద్దాం. లేచి నిలబడి ప్రభు పరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి కానుకలు సమర్పించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని వారలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నీ తోడైనను. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నీ తోడైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పడినా, కడలి పాలైనను, అలలు రేగినా, ఆశలు అణగారినా. బ్రతుకునావా పడినా, కడలి పాలైనను, అలలు రేగినా, ఆశలు అణగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే నన్ను నిలనాడినా, ఆరోగ్యం క్షీణించినా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే నన్ను నిలనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలాలో ఏమీయో లేదు అసాధ్యము, నీకు కృపతో నాకేమీయో ఆదిర సమానము, నీకు ఇలాలో ఏమీయో లేదు అసాధ్యము, నీకు కృపతో నాకేమీయో ఆదిర సమానము. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం పిల్లరా. చివరి ప్రార్థన ఆశీర్వదిస్తున్నాం. కానుకల గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ ప్రభు తండ్రి యేసయ్యా, నీకే స్తోత్రములు వందనములు ప్రభువా. ప్రభువా, ఈ మధ్యాహ్నవారం తండ్రి ప్రభువా, నీ నామం బట్టి నీ యొక్క ప్రియబిడ్డలు తండ్రి కష్టార్థం చేసుకొని కానుక రూపంగా ఇచ్చే విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకే స్తోత్రములు ప్రభువా. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించినట్టుగా తండ్రి వారిని తండ్రి నీ యొక్క బలమైన హస్తాలతో ముంచి స్వస్థపరుచున్నాయన. నీ నామం బట్టి స్తుతించి ఆరాధించే వాక్యం వారికి అనుగ్రహించున్నాయన తండ్రి. ప్రభువా, వారిని సన్నిధికి ఏమి అవసరంలో కొరత ఉన్నదో వారిని తండ్రి నీ యొక్క అరచేతితో తండ్రి వారిని తట్టి ముట్టి ప్రభువా వారిని ఘనపరుచున్నాయన, స్వస్థపరుచుము, బాగుపరుచుము తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క నామం బట్టి తండ్రి ఉదయం నుండి ఈ మధ్యాహ్న వేళ సమయం వరకు తండ్రి నీ యొక్క నామం బట్టి నీ యొక్క అడుగుదాల్లో నడుస్తూ నీ యొక్క అడుగుదాల్లో తండ్రి వారిని ఎన్ని విధాలుగా తండ్రి నీ యొక్క సన్నిధిలో ఉంచబడినట్టుగా ఆశీర్వదించినావో తండ్రి వారిని మంచి మాటలతో తండ్రి నీ యొక్క సన్నిధిలో నిలబెట్టి నీ యొక్క వాక్యము విని ప్రభువా వారిని స్వస్థపరిచి ఉన్నావు తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రము తండ్రి. యేసయ్యా, నీకే ఉన్నాము తండ్రి. కృపకాలనైనా కృపతో తండ్రి వారిని అనుగ్రహించునైనా నీ యొక్క నామం బట్టి ప్రభువా ఈ యొక్క సన్నిధిలో తండ్రి రొట్టె ఎందును ప్రభువా రసమెందును తండ్రి నువ్వే మా మధ్యలో ఉండి నడిపించే విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు తండ్రి నీ సన్నిధిలో చెల్లించుకుంటూ నీ యొక్క నామను బట్టి స్తుతించి ఆరాధించి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ఎంతగానో ప్రేమించి మమ్మల్ని తండ్రి కాపాడినటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని ఈ కొద్ది స్తుతి స్తోత్రాలను ఆశీర్వాదం మహిమ పొందుదని యేసయ్య నామను బట్టి స్తుతించి ఆరాధించి బతిమాలుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిని చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సన్నిధి మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. చదువుకున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను పిల్లలు. ప్రార్థన ఇస్తాం. త్వరగా రండి, ప్రార్థన ఇస్తాం. నువ్వే రాయని లాస్ట్ వచ్చేళ్ళకి వచ్చేది కూడా దీవెన వాళ్ళకి వచ్చేది. పరిశుద్ధులైన